టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో మళ్ళీ ఒక మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది. అది కూడా మన కజిన్స్ తో చేస్తున్నామంటే ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే నేను మీకోసం మళ్ళీ ఒక మంచి వ్లాగ్ అయితే వచ్చేసాను. దట్టు మన వ్లాగ్స్ ఛానల్లో ఫస్ట్ టైం ఒక ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అది కూడా చాలా స్పైసీగా అనమాట. సో ఇంకేంటి అనుకుంటున్నారో ఆల్రెడీ తమ్నైల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. జోలో చిప్. సో మేమైతే జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నాం. మా 6 మెంబర్స్ కజిన్స్ కలిపి. కొంతమంది మిస్ అయ్యారు, బట్ మిస్ అయిన ఫన్ మాత్రం మిస్ అవ్వకుండా నేను చూసుకుంటాను ఉన్న వాళ్ళతోనే. అండ్ ఇది మేము ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. ఏదో వీడియోస్లో చూసి అందరూ స్పైసీగా ఉంటుంది అది ఇదని వాళ్ళ రియాక్షన్స్ చూడడం తప్ప మేము ఎప్పుడు ట్రై చేయలేదు. మేము ఎప్పుడు కొత్తవి ట్రై చేయాలి మనం ఏదైనా సరే అని అనుకుంటాం. సో అందుకే మా కజిన్స్తో నేను జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నార్మల్గా ఉంటేనే చూడలేము, అలాంటిది ఇంత స్పైసీగా ఉంటే వాళ్ళు రకరకాలుగా ఇస్తూ ఉంటారు అనమాట, ఒక్కొక్కడు ఒక్కొక్క వెరైటీలో. సో అదేంటో ఆ ఫన్ అన్ని చూడాలనుకుంటే మాత్రం ఇంకా మనం ఈ ఇంట్రడక్షన్ స్కిప్ చేసేసి బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హలో గాయ్స్. సో ఈ రోజు మనకు ఒక ఫుడ్ ఛాలెంజ్ ఉందన్నమాట. ఏంటి గెస్ చేయండి. అంటే ముందు ఐస్ క్రీమ్ లో చాక్లెట్లు ఉన్నాయని అది అనుకోకండి. అసలు ఈ రోజు మనకి ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే జోలో చిప్. సో మీలో ఎవరు జోలో చిప్ ట్రై చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎవరైట్? ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం గాయ్స్. సో ఇవి ఎందుకు పెట్టామంటే మనకి జోలో చిప్ ఛాలెంజ్ ఏంటంటే ఒక చిప్ లా ఉంటది కదా. సో ఇద్దరు ఒక్కొక్కటి తీసుకుంటారు. సో ఇక్కడ మనకి 6 మెంబర్స్ కి 3 అయితే ఉన్నాయి. ఇది తిన్న తర్వాత లాస్ట్ వరకు ఎవరైతే ఇందులో ఉన్న ఐటమ్స్ ఏవి ముట్టుకోకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇది ఆ స్పైస్ ని కంట్రోల్ చేసుకోలేక వీటిలో ఏది తినేసినా తాగేసినా సో మనమైతే అవుట్. సో దీని మీద అయితే మనకి వాట్ టు ఎక్స్పెక్ట్ అని ఇచ్చాడు. అంటే షార్ట్ అండ్ లాస్ ఆఫ్ స్పీచ్ అని ఇచ్చాడు. అంటే లైక్ ఎక్కువ మాట్లాడలేము ఎందుకంటే అది చాలా కారం ఉంటది కాబట్టి. నెక్స్ట్ మౌత్ ఆన్ ఫైర్ అంటే మంట వస్తూ ఉంటది. నెక్స్ట్ విజన్ ఫ్రమ్ టీయర్స్ అంటే కన్నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత నాకేంటో మీనింగ్ తెలియదు. తర్వాత రిప్ అని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ మనం ముందే భయపెట్టేస్తున్నాడు. సరే మనం ఇంకా ఓపెన్ చేసేద్దాం. చూపించండి ముగ్గురం. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. మీరు అలా పట్టుకోండి. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఏడ్రా మొత్తం కారంలో డిప్ చేసినట్టుంది. రెడీ 1 2 3 1 సెకండ్. రెడీ 1 2 నాకు భయం రెడీ 1 2 3 ఛాలెంజ్ స్టార్ట్స్ నౌ. చూడు అమ్మా తాకూడదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాత్రి మన కోసం చూడు ఎవరో పెట్టారు ఇవన్నీ తినిపించరా ఊరికేస్తామ్మా. హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ దారుణంగా కలుస్తుంది నోరు. నీకు తినిపిస్తారా? ఫస్ట్ ఇప్పుడు దారుణం ఉందిరా. చాలా మడుతుందమ్మో.
అర్జెంట్ కావాలని వస్తానమ్మా. Much later. ఐస్ క్రీమ్ రే. మనం పాట పాడు. నానిగాడు అవుట్ అయిపోయాడు లేదా బా బాబు. నానిగాడు అవుట్ అయిపోయాడు బాబు. అది తీసేసాడు. అవుతాడు తెలిసాడు. బయటికి వెళ్ళి ఏమో పాట పాడేది అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. అవుట్ అయిపోయావు. ఏది నీ అన్నయ్య వేసిపోయారు. గాయ్స్ భయపడ 3 సార్లు. అబ్బా అన్నం ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు పాట పాడండి. మిర్చి 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 అంటే కొట్టాలి. మిర్చి 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 మిర్చి. ఈ స్పైసీలో స్పైసీ సాంగ్ అవసరం, ఇంకేదైనా పాడండి. గట్టి గట్టి పాడాలమ్మా. ఐఎమ్ డన్. యు ఆల్సో డన్ నా? ఏ ఇల్లే ఇల్లే షీ వేస్ట్. గైస్ ఐఎమ్ డన్ గైస్. సెకండ్ నేను అవుట్ అయిపోయాను. లాస్ట్ వరకు ఎవరు ఉంటారు? ముక్క అరగంట నుంచి ఆకుండా కారుతూనే ఉంది గైస్ అసలు. గైస్ నేను నాని అయితే అవుట్ అయిపోయాను. జస్ట్ వీళ్ళకి కామెంటరీ ఇవ్వడానికి కూర్చున్నాం. చాక్లెట్లు కంటే ముప్పక్క కొన్ని డ్రింక్ వేసుకుంటావా? అడగాదు, అవుట్ అయిపోతుంది అయితే. ఒకటే పోతుందండి. ఒకటా? ఎందుకు ఎందుకు అందరూ కళ్ళు ముక్కులు మండిపోతున్నాయి guys. పడుకో. అరే guys, తినండ్రా. ఓడిపోతున్నారు. తినారా? అయితే ఒకటి కాదు కదా, రెండు ఒకటి కాదు కదా. మన బాబా ఉందమ్మా ఇది. మన అవుట్. ముందున్న ముగ్గురు అవుట్. రిషి అయితే చెప్తాను చదవాలి. బాస్ తినేసాడు guys. తాగాడు. నేను తాగలేదు, గ్యాప్ తీసుకో అయితే అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ అచ్చి చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నాడు వీడు. రిషి కూడా అవుట్. వీళ్ళిద్దరే ఉన్నారు. అరే ఎవడో అవుతామండి. కళ్ళ నుంచి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతున్నానే. ఏమైంది మామ అంటూ అడిగే పనిదిరా. ఇప్పుడు ఎందుకురా పాట? నీకు నాకు మధ్యలో ప్లేస్ ఉంది కదా. మామ మండిపోతుంది. సరే జాగ్రత్త. నేను అవుట్. నేను అవుట్. తినేసాడు చిన్ను. ఓకే, చిన్నుకి స్పెషల్ గిఫ్ట్ ఉంటది. అంతటి వరకు స్పెషల్ గిఫ్ట్ ఇంకా నేను ఆర్డర్ పెట్టిన ఆర్డర్ వస్తుంది. అరగంట వరకు మనకు ఉండాలి. అంటే ఇంకో చూడ చెప్పు స్పెషల్. సో గైస్ మా ఈ జోలో చిప్ ఛాలెంజ్ లో అయితే చిన్ను ఈస్ ద విన్నర్. సో వాడికి స్పెషల్ గిఫ్ట్ ఏంటనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో గైస్ మా చిన్ను జోలో చిప్ ఛాలెంజ్ లో ఎండింగ్ వరకు ఉన్నాడు కాబట్టి వాడికి అయితే నేను ఒక స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. మేము తిన్నవన్నీ కూడా జస్ట్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ మజా డ్రింక్. ఇది ఇంకా స్వీట్ గా ఉంటది అనమాట. ఇదిగో చిన్ను. ఇదేంటంటే పేస్ట్రీ టబ్ అన్నమాట. చాలా స్వీట్ గా ఉంటది. వీడికి ఇప్పటివరకు హాట్ తిన్నాడు కదా. ఇది మొత్తం బ్లూబెర్రీస్ వేసి ఇది చాలా స్వీట్ గా ఉంటది. సో మా చిన్నగడ కోసం నేనే పెట్టాను. మాకు ప్లీజ్. బాగుందా? బాగుంది కానీ ఎవరు థ్యాంక్ యూ. ఆర్తిన పార్ట్నర్ కాదు. చాలా 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 బాగుంది. దిస్ ఇస్ ఫర్ చిన్ను. ఎందుకురా ఎగబడిపోతున్నావు? కక్కుర్తి పడకు. సో గైస్ వీడు ఫన్ వేడి ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ ఇలాంటి ఫన్ ఫుడ్ ఛాలెంజెస్ గా నేను నెక్స్ట్ ప్రాంక్స్ కూడా చేద్దామన్న ప్లానింగ్ లో ఉన్నాము.
సో నెక్స్ట్ నుంచి ఏ ఉన్నా సరే మేము మంచిగా గ్యాదర్ అయ్యి మా కజిన్స్ అందరం మీకు మంచి వ్లాగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ప్రతి వ్లాగ్ ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకెవరికైతే ట్రాన్స్ స్పూన్ తాగేస్తున్నాం. సో మన సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి అమ్మా. గట్టి కొడండి 10 రూపాయలు పడలేదు మళ్ళీ పడతాం బుద్ధి తల్లి చేస్తున్నాడు కదా Bye.